ముందుగా పిరమిడ్ మాస్టర్లకి అందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ ద్వారా ధ్యాన దివ్య అనుభవాలు అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పిఎంసి ఛానల్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్లకి, ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి నమస్కారాలు. నా పేరు ముందుగా తుమ్మలపల్లి సోమశేఖర్. తూషోగా నన్ను అందరూ పిలవడం జరుగుతుంది. ధ్యానం అనేది మొట్టమొదటిగా పదం నాకు 2010లో పరిచయం అయినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచే సహజంగా ధ్యానం నా జీవితంలో మొదలైంది. మొదట్లో ధ్యానానికి రాకముందు నేను మా అమ్మ వాళ్ళ ద్వారా నేను నాన్ వెజ్ మాంసాహారాన్ని స్వీకరిస్తున్నప్పటికీ నాకేదో లోపల ఇది సరైంది కాదు అనేది నాకు వచ్చేది. అయితే అప్పట్లో నాకు అంత జ్ఞానం లేదు. అప్పుడు ఏదో తినేసేవాడిని. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి ప్రవేశించానో శాకాహారం స్వీకరించడం మొదలుపెట్టాను. అది బలవంతంగా కాదు, ఆ సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఆ తరువాత నేను శాకాహారిగా, పరిపూర్ణమైన శాకాహారిగా మారడం జరిగింది. పరిపూర్ణమైన శాకాహారం అంటే మళ్ళీ మీరు నా కాళ్ళ కింద చాలా జీవులు చచ్చిపోతాయి, అలాగే పళ్ళు అన్నిట్లో ప్రాణం ఉంటుంది. కానీ మనకు ప్రకృతి ఇచ్చినటువంటి మన శరీర ధర్మానికి సంబంధించినటువంటి ఆహారాన్ని, ఆ ఆహారమే శాకాహారం. అటువంటి ఆహారం ఇప్పటి వరకు తీసుకుంటూనే ఉన్నాను. ఎప్పటికీ అదే తీసుకుంటాను. శాకాహారిగానే, పరిపూర్ణ శాకాహారిగా మారాను ధ్యానం తర్వాత. మొట్టమొదటిగా నేను ధ్యానంలోకి నన్ను మా అక్క భర్త అయినటువంటి వీరభద్రయ్య గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. రమేష్ గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానంలో మరింత ఎక్కువ ఆసక్తి కల్పించిన ప్రసన్న మేడం గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ధ్యాన దివ్య జీవితంలో నేను ధ్యాన మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. అందులో మొట్టమొదటగా నాలో ఉన్న కళని, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంటు నేను ధ్యానంలోకి వచ్చాక గుర్తించి దాన్ని సానపెట్టడం మొదలుపెట్టాను. ధ్యానంలోకి వచ్చి ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యానం చేస్తూ నాలోకి నేను తొంగి చూసుకోవడం జరిగింది. నేనంటే ఎవరు, నేనేంటి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ధ్యానం ద్వారా. ఈ ధ్యాన జీవితంలో ఇప్పటికీ నాకు 14 ఏళ్ళు గడిచింది. ధ్యానం చేస్తూనే ఉన్నాను నిరంతరం. ఇప్పుడు ధ్యానమే అయిపోయింది. ఒకప్పుడు నా వయసు ఎంత ఉందో అంత చేసేవాడిని. ఇప్పుడు నేను ఏం చేస్తే అదే ధ్యానంగా మారింది నా జీవితం. అంత సాధన అనేది ఏర్పడింది నా జీవితంలో. ధ్యానం ద్వారా నా జీవితం నేను బతకాలి అని కాకుండా నేను విశ్వం కోసం పని చేయాలి అనే ఒక సంకల్పాన్ని ఏర్పరిచింది ధ్యానం. ఈ ధ్యానం నన్ను ఆత్మవిశ్వాసంగా జీవించగలిగే శక్తిని, అందరితో మాట్లాడగలిగే వాక్చాతుర్యాన్ని ఈ ధ్యానం నాకు అందించింది. ఈ ధ్యానం ద్వారా
ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ఈ ఛానల్కి పాట రాసే అవకాశాన్ని నాకు కల్పించింది. నేను ఎప్పుడైతే ధ్యానం చేయడం అలా నా జీవితంలో కొనసాగుతూ వచ్చిందో, నాకు ఈ ధ్యానము ఒక చోట ఒక రూమ్లో కూర్చొని కాకుండా నేను ట్రావెలింగ్ చేస్తాను. అంటే టెంపుల్స్కి వెళ్తాను. అలా ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాడిని. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గుడి యొక్క ఆ ప్రాంగణం యొక్క ఆ శక్తి వైబ్రేషన్స్ని నేను అనుభూతి చెందడము, దాని తాలూకు చరిత్ర కొంత నాకు బోధపడేది, నా కళ్ళ ముందు తెలిసేది. అవి నేను అలా ఆస్వాదిస్తూ చూస్తూ ఉండేవాడిని ధ్యానంలో. నాతో నేను ఉన్నప్పుడు ధ్యానంలో ఇవన్నీ జరిగేటివి నాకు. అలా నేను ఎక్కువగా నా ధ్యానం, ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నాను కాబట్టి తిరుపతిలోనే ధ్యానం నేర్చుకున్నాను. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన కొండ. అలా నా ధ్యానం కొండ మీద వెళ్ళి చేసేవాడిని. ఎక్కువ కొండ మీద నేను ధ్యానం చేశాను. ఆ సమయంలో నాకు ధ్యానం చేస్తున్నప్పుడు పరిస్థితుల్లో నాకు సరైన ఆహారం నాకు దొరికేది కాదు. కానీ నేను కొండెక్కి ధ్యానం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేవాడిని. అలాంటప్పుడు నాకు ఒకసారి బాగా నడిచొచ్చి కొండ మీద పడుకున్నప్పుడు నేను అలా అలిసిపోయి ధ్యాన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఆకలి వేస్తోంది. కానీ ఆ సమయంలో ఎవరు పెడతారు? మనకి ఎవరు పెట్టరు. అలాంటప్పుడు నేను అలా నిద్రపోయేవాడిని. కానీ నాకేదో మిడ్ నైట్ 11 ఆ టైం అయి ఉంటుంది కొండ మీద మాడ వీధుల్లో. అప్పుడు ఎవరో నన్ను టచ్ చేసి లేపినట్టుగా అనిపించింది. లేచి చూస్తే ఎవ్వరు లేరు. కానీ నా పక్కన ఆకులో ఆహారం ఉంది. అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీకు ఎట్లయితే ఆశ్చర్యంగా ఉందో నాకు ఆశ్చర్యం వేసింది. ఇది నిజమా, ఇది అబద్ధమా అని అనిపించినప్పుడు, కానీ నేను ఏదైతే ఆకలిగా ఉన్నాను కదా, అది నాకు ఆ సమయానికి అక్కడ చేరడం వల్ల నేను భగవంతుడే నాకు ఈ ప్రసాదాన్ని అందించాడు అని నేను వేరే ఆలోచన లేకుండా తిన్నాను. అంత దొరకడం అనేది గత జన్మలో నా సాధన అని నేను అనుకుంటున్నాను. అలాగే నేను ధ్యానం కోసం 41 రోజులు కొండెక్కినప్పుడు ఆ టైంలో ఆ 41 రోజుల్లో నా 21వ రోజు అనుకుంటాను, హనుమాన్ జయంతి దగ్గరగా ఉన్నది ఆ సమయం. అనుకోకుండా ఆ అలిపిరి నడకదారి మధ్యలో హోటల్స్ అన్నీ ఉంటాయి. ఆ మధ్యలో నన్ను రోజు ఒక ఆయన వెళ్ళి ఎక్కి దిగే ఈ విషయాన్ని గమనించాడు. మరుసటి రోజు అతను నన్ను ఆపి, స్వామి మీరు ఎన్ని రోజులు కొండెక్కుతారో అన్ని రోజులు మా హోటల్లో భోజనం చేయండి అని ఆయన చెప్పారు. సరేలే అని చెప్పాను, ఆయన సరే అని. కానీ నేను మరుసటి రోజు కూడా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఆయన అదే పనిగా కాసుకొని నా కోసమే ఎదురు చూస్తున్నట్టు, తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఎదురు చూసి నేను వెళ్ళిపోతూ ఉంటే కూడా ఆయనే పట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నాకు అలా ఫుడ్ పెట్టేవాడు డైలీ. అలా నేను నా 20 రోజుల తర్వాత 21 రోజు నాకు ఆ హోటల్ ఆయన నాకు టిఫిన్ ఇవ్వడం జరిగింది. అలా నాకు టిఫిన్ ఇస్తున్న ఒకరోజు నాకేమో ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నాకు ఆ ధ్యాన స్థితిలో హనుమంతులు, ఆంజనేయ స్వామి కనిపించి నేను ఆయనతో మాట్లాడుతున్నాను.
మనం అనుకున్నట్టుగా ఆంజనేయ స్వామికి తోక, ఆయన ముఖము అలా ఉండదు. ఆయన తెల్లగా ఉంటారు. ఒక తెల్లని గడ్డంతో, తెల్లని మొత్తం శరీరం అంతా కూడా తెల్లగా ఉంటుంది ఆయనది. అది నేను ఆయనతో మాట్లాడుతున్నాను. హోటల్ ఆయనకి చెప్తున్నాను, నాతో పాటు ఇంకొక ఆయనకు కూడా ప్లేట్ పెట్టండి అని. నేనేం చెప్తున్నానో అదే హోటల్ ఆయన చేస్తున్నాడు. అలా ఆయన దోస వేశారు. అతనికి అర్థం కాలేదు. నేను ఆయనతో అంటే పూర్తిగా నా కాన్షియస్ లేదు. అంటే ఆయన దగ్గర ఉంది. ఆంజనేయ స్వామితో ఉంది. అలా ఆయన్ని అలా చూస్తూనే ఉండిపోయాను. కాసేపు నేను ఒకవైపు తింటున్నాను. ఒకవైపు ఆ స్థితిలో ఉన్నాను. వాళ్ళేమో ఈ విషయాన్ని అంతా గమనిస్తున్నారు నా ముందున్న వాళ్ళు. ఏం జరుగుతుంది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. కానీ అక్కడ నేను తిన్నాను. అక్కడ దోస మాత్రము పెట్టమని చెప్పాను. అక్కడ పెట్టిన ఆ ప్లేట్‌లో ఉన్న దోస కూడా కనపడలేదు. కానీ ఇదంతా మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నిజానికి ఇది కల్పనగా ఉండొచ్చు. ఇది నిజంగా జరిగింది నా జీవితంలో, ధ్యాన జీవితంలో. ఇది మీ అందరికీ నేను ఏదో మభ్య చెప్పడం కోసం నా ఉద్దేశం కాదు. ఇది నిజంగా జరిగింది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళంతా వాళ్ళు ఇంకా తెలుసు కదా, జనాలు వాళ్ళ సైకాలజీ అంతా కాళ్ళు మొక్కడం ఇవన్నీ చేశారు. ఇదంతా ఆ తర్వాత నేను ఏం చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళు. అదంతా కాదు, మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీకు సమస్య ఉన్నా, మీ హోటల్ అభివృద్ధిలోకి రావాలన్నా ధ్యానం చేయండి అని చెప్పేవాడిని. అలా 41 రోజుల తర్వాత ఆ అనుభవం, ఈ ఆంజనేయ స్వామితో నాకు కలిగిన అనుభవం అది పరమానందం. అది మళ్ళీ ఇంకెప్పుడు కలగలేదు ఆ తర్వాత. ఆ ఒక్కసారే. ఆ తరువాత నా స్థితి పూర్తిగా మారిపోయింది. అలా అంటే నేను ఏ ఏ స్థలంకెళ్ళి మెడిటేషన్ చేస్తే ఆ స్థలంలో ఎవరైతే అక్కడ యోగులు తపస్సు చేసి ఉంటారో వాళ్ళు అలా నాకు కళ్ళ ముందు కనపడేవాళ్ళు. వాళ్ళ ఏం మాట్లాడుతున్నారో నాకు వినిపించేది కాదు, కానీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా మనం అనుకొని కూర్చుంటే రాదు. అంటే అది మన సాధన జరిగినప్పుడు, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు వాళ్ళు దర్శనం ఇస్తారు ధ్యానంలో. ధ్యానం ఇప్పుడు ఇలా జరిగింది. ఇవన్నీ వెళ్తున్న తర్వాత నా జీవితంలో నేను సినిమాలకి పాటలు రాయాలి అనుకున్నాను. అది కూడా అనిపించింది. కానీ అది బ్రేక్ అయిపోయింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే దానికి నేను స్పిరిచువల్ అంటే నాది మళ్ళీ నా జీవితంలో మలుపేమంటే నా చదువు మీద నాది మళ్ళింది. నా ధ్యానం చదువు వైపు మళ్ళించింది. అలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అసలు నాకు సపోర్ట్ కూడా, మనీ సపోర్టు లేదు. నాకు నేనే కాలేజీకి అప్లికేషన్ వేసుకునేవాడిని. నాకు నేనే అమౌంట్ సెట్ చేసుకొని చదువుకున్నాను. అలా ధ్యానం నాకు పరిచయం అయిన తర్వాత నా మీద నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఏర్పడి ఇప్పటికీ నేను పిహెచ్డి చేస్తున్నాను తెలుగులో. కాబట్టి ధ్యానం జీవితంలో ఇంకా ఎన్నో జరిగాయి. అన్నీ ఎలా నా జీవితంలో జరిగినటివన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంటే ఇది కల్పితమా అన్న ధోరణిగా మీకు అనిపించినప్పటికీ ఇది నా స్వయ అనుభవం. ఇది నేను పూర్తిగా నేను అనుభవించాను. కాబట్టి మీకు నేను సాక్ష్యం చూపిలేను, కానీ ఇది ఉంది, ఇది జరిగింది. ఇప్పుడు గాలిని ఎట్లయితే చూపిలేనో అట్లా నా అనుభవము. ఇలా ఆంజనేయ స్వామితో మాట్లాడినాను, వెంకటేశ్వర స్వామితో. వెంకటేశ్వర స్వామి కూడా ఆయన ఒక యోగి, మహాయోగి. ఆయన తపస్సు చేస్తున్నారు కొండ మీద. అందుకే అంత పెద్ద కొండ
దర్శనానికి ఎంతోమంది వస్తున్నారు. ఆ ఆకర్షణ శక్తి విగ్రహంలో కాదు, అక్కడ ఎన్నో మంది యోగులు అక్కడ తపస్సు చేస్తున్నారు. అక్కడ మనము వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంది. వాళ్ళు పూజ పూజ చేసే మార్గంలో ఉన్నా, లేదంటే వేరే వేరే మార్గాల్లో ఉన్నా, వాళ్ళకి ఆ శక్తి, వెంకటేశ్వర స్వామి శక్తి ద్వారా వాళ్ళు అనుకున్న ఆ కోరికలు ఆ ఎనర్జీలో ఉండి కోరుకుంటున్నారు కాబట్టి అవన్నీ సిద్ధిస్తున్నాయి. అది వాళ్ళు అనుకుంటున్నారు, గట్టిగా అనుకుంటున్నారు ఆ శక్తి క్షేత్రంలో వెళ్ళి. అలాంటి క్షేత్రంలో నేను ధ్యానం చేయడం అనేది ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకొని ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకునేలా చేయగలిగారు. కాబట్టి ధ్యానం మన జీవితంలో ఒక పెద్ద పునాది. అది బాగా ఉన్నట్లయితే మన జీవితం ఎంత అందంగా అయినా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలం. కాబట్టి ధ్యానం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి క్షణము మొదట ధ్యానం తెలియని వాళ్ళు మీ వయసు ఎంత ఉంటుందో అంత, ఆ వయసు ఎంత ఉంటుందో అంతతో ప్రారంభించి కొంచెం కొంచెం పెంచుకుంటూ ఆ తర్వాత మీరు చేసే ప్రతి పని ధ్యానంగా. నిజానికి ధ్యానం అంటేనే ధ్యాస అని. అంటే మనం చేసే ప్రతి పనిలో మన ధ్యాస ఉన్నప్పుడు ఆ పని ధ్యానంగా మారిపోతుంది. ఆ ధ్యానంగా మారిపోయేలా చేసింది నా సాధన ధ్యానం. ధ్యానం పరిచయం అయినప్పటి నుంచి నాకు అంటే మన సాధన పెరిగే కొద్దీ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే అనుకుంటామో అలాంటివన్నీ మనకు ఎదురుపడతాయి. అలా నా జీవితంలో కూడా నేను ఏదైనా ఆలోచించినప్పుడు అది నా జీవితంలోకి ప్రవేశించేది. అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు అది ఆ సమయానికి వచ్చేసేది. అంటే నన్ను ఒక ఆందోళనకు గురి చేసేది కాదు, గందరగోళంలో పడేసేది కాదు. అంటే ఆ సాక్షిగా ఉండే ఒక స్థితిని ధ్యానము నాకు నేర్పించింది. ధ్యానంతో నా ప్రయాణము అలా కొనసాగుతూ ధ్యానమే జీవితంగా మారిపోయింది. ఈ ధ్యాన దివ్య జీవితం ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి నా అనుభవాల్ని చెప్పుకునేటందుకు, మీ అందరితో పంచుకునేటందుకు ఈ అరుదైన అవకాశాన్ని అందించినటువంటి పిఎంసి ఛానల్ యాజమాన్యానికి, అలాగే ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.